కిడ్స్ అక్షర్ గాలా టూతిదిగా విచ్చేసిన మా ప్రీతం నాయకులు రిటైర్డ్ ఐఏఎస్ ప్రతిపాడు శాసనసభ్యులు డాక్టర్ బి రామాంజలి గారికి, మరో విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి సినీ నటులు, మనకి అత్యంత ఆప్తులు, కళాశాలతో ఎక్కువసార్లు పరిచయం ఉన్న వ్యక్తి రఘుబాబు గారికి, కళాశాల కార్యదర్శి మా బ్రదర్ శేఖర్ గారికి, ప్రిన్సిపల్ డాక్టర్ రామకోటయ్య గారికి, గురువుగారు జిఎస్ఆర్ గారికి, ప్రెస్ మిత్రులకు, పుర ప్రముఖులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఈ కళాశాలని 2021 జూలైలో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. 21కి ముందు వేరే మేనేజ్మెంట్లో ఉండేది మీ అందరికీ తెలుసు. తీసుకున్న మొదటి రోజు నుంచి ఈ కళాశాలలో ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి కానీ, చేరబోయే విద్యార్థులు కానీ, మదర్ ఇన్స్టిట్యూట్ కిడ్స్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో, ఎలాంటి ట్రైనింగ్స్ ఉంటాయో ఆ విధంగా మలుచుకురావడం జరిగింది. ఈ 3 సంవత్సరాల ప్రయాణం గురించి మీ అందరికీ తెలుసు. మేము తీసుకున్నప్పుడు ఈ కళాశాలలో అంబియన్స్ కానీ, లేకపోతే క్లాస్ రూమ్ డిజైన్స్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ ఏవి కూడా సక్రమైన మార్గంలో లేవు. ఈ 3 సంవత్సరాల్లో ఈ కళాశాలలో దగ్గరగా 550 కంప్యూటర్స్ని చేంజ్ చేయడం జరిగింది. 35 రూమ్స్ని రీస్ట్రక్చర్ చేయడం జరిగింది. అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్ ల్యాబ్స్ని కూడా రీఅరేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక ఎత్తు. ఏ కళాశాల అయినా బాగుండాలి అంటే ఆ కళాశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సరిపోదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా ఫ్యాకల్టీ ఉండాలి, ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఉండాలి. దాంట్లో భాగంగానే ఈ 3 సంవత్సరాల్లో కళాశాలలో ఫ్యాకల్టీ యొక్క స్ట్రెంగ్త్ అంటే నెంబర్ కాదండి, కెపాసిటీ అంటే ఫ్యాకల్టీ యొక్క స్ట్రెంగ్త్ని పెంచడం జరిగింది. దాని పర్యవసానమే మీరు అందరూ అబ్జర్వ్ చేశారు. 240 మంది ఫైనల్ ఇయర్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్న కళాశాలకి కాగ్నిజెంట్ లాంటి ఎంఎన్సి కంపెనీ రావటం అనేది చాలా చాలా గొప్ప విషయం. అలాంటి కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్కి ఈ సంవత్సరం వస్తున్నందుకో కాగ్నిజెంట్ కంపెనీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, మేము ఈ కళాశాలను హ్యాండ్ ఓవర్ చేసుకున్న రోజు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అప్పుడే బయటకు వెళ్తున్నారు. కనీసం వాళ్ళకి 40 ఉద్యోగాలు ఇప్పించడానికి నానా తిప్పలు పడ్డాం. ఎందుకంటే ఎవరి దగ్గర క్వాలిటీ లేదు, ఎవరి దగ్గర ట్రైనింగ్ లేదు, ఎవరికి ట్రైనింగ్ లేదు, ఎవరికి క్వాంటిటేటివ్ తెలియదు, యాప్టిట్యూడ్ తెలియదు, కమ్యూనికేషన్ తెలియదు, ఏమీ తెలియదు. కంపెనీకి పంపిస్తే ఒక్కడు కూడా సెలెక్ట్ కాలేదు. 42 మందిని సెలెక్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం. అండ్ ద వెరీ నెక్స్ట్ ఇయర్ 2022కి వచ్చి తలకి 2022 బ్యాచ్కి వచ్చి తలకి మేము ట్రైన్ చేసాం స్టూడెంట్స్ని. ట్రైన్ చేస్తే 160 స్టూడెంట్స్లో 110 మెంబర్స్ నెక్స్ట్ ఇయర్ ఎంఎన్సీస్లో ప్లేస్ అయ్యారు. అదే ఈ సంవత్సరం చూడండి మీరు, అంటే గత 2 సంవత్సరాలు కూడా మీకు 70% ఆఫ్ ద ఎలిజిబుల్ స్టూడెంట్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతూ ఉంది. ఏ కాలేజీ అయినా డెవలప్ అవ్వాలి అంటే ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్ ఈ 3 లేకుండా దీంతో పాటుగా డిసిప్లిన్. ఈ కిడ్స్ అంటే మీకు తెలుసు, ఇట్స్ నాట్ ఎ కాలేజ్, కిడ్స్ ఈజ్ స్కూల్, నో ప్రాబ్లం, మనకి ఏం ఇబ్బంది లేదు. స్కూల్ లాగా ట్రీట్మెంట్ ఉంటే, ఇవాళ మీరు స్కూల్లో చదివినట్టు ఫీల్ అయితే రేపు ఫ్యూచర్ మీకు కార్పొరేట్స్లో లేకపోతే అబ్రాడ్లో చాలా మంచి ఫ్యూచర్ ఉండడానికి ఆస్కారం. దీనివల్ల గుర్తుపెట్టుకోండి, 240 స్ట్రెంత్ తోటి కిడ్స్ కళాశాలను స్టార్ట్ చేసాం. అదే 240 స్ట్రెంత్ తోటి 2021లో ఈ కళాశాలను కూడా ప్రారంభించడం జరిగింది. మేము అది అంచెలంచెలుగా పెరిగి కిడ్స్ కళాశాల అయితే ఈరోజు 4700 మంది స్టూడెంట్స్ అయ్యారు. ఇదే ఈ కళాశాల ఈ రోజుకి ఈ 4వ సంవత్సరానికి 1800 మంది స్టూడెంట్స్తో ఈ కళాశాల నడపడం జరుగుతాం. ఈ కళాశాలలో చేరిన ప్రతి స్టూడెంట్కి మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో కావాల్సిన కంపెనీస్లో ప్లేస్ అవటానికి కావాల్సినటువంటి స్కిల్స్ నేర్పుతూ ఉన్నాం. దాని పర్యవసానమే మనకి మొన్న జరిగినటువంటి ఇన్ఫోసిస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ డైరెక్షన్ ఆఫ్ లోకేష్ గారు అపిటా ద్వారా జరిగినటువంటి డ్రైవ్. మీకు తెలుసో తెలీదో, ఆ ఇన్ఫోసిస్ స్టేట్ మొత్తానికి డ్రైవ్ హ్యావ్ చేసింది మన లోకేష్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఎందుకంటే అపిటాని ఇనిషియేట్ చేసి
అపిటా ద్వారా డ్రైవ్ కండక్ట్ చేశారు. దగ్గరగా 30,000 మంది స్టూడెంట్స్ని ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశారు. దగ్గరగా 4,000 మంది స్టూడెంట్స్కి ఉద్యోగాలు వచ్చినాయి. అదే డైరెక్షన్లో ఇప్పుడు కాగ్నిజెంట్ని కూడా లోకేష్ గారి డైరెక్షన్లో మనం ఇప్పుడు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అది కూడా ఒక వారం 10 రోజుల్లో కాగ్నిజెంట్ కూడా స్టేట్ వైడ్ డ్రైవ్ జరగడానికి ఆస్కారం ఉంది. ఇది విజన్ ఆఫ్ ది మన గవర్నమెంట్. అలాగే ఈరోజు మనం ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రామాంజనేయులు గారు, నాకు ఒక్కొచ్చిన కానీ చూస్తున్నా ఈ ప్రతిపాడికి సరైన నాయకుడు ఎప్పుడన్నా వస్తాడా అని. వస్తున్నారు పోతున్నారు. విజన్ ఉన్న నాయకులు, క్వాలిటీ ఉన్న నాయకులు రావట్లేదు. మీరు రామాంజనేయులు గారు మన గుంటూరు జిల్లా కలెక్టర్గా చేశారు. మంచి అడ్మినిస్ట్రేటర్ స్కిల్స్ గల వ్యక్తి. అలాగే ప్రతి వ్యక్తిని ఆప్యాయంగా పలకరించడం, కూర్చోబెడతాం, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి మన మండలానికి, మన కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా రావటం, వీరు పూర్తి కాలం మా కాన్స్టిట్యున్సీలో ఉండి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, అందరికీ కూడా సేవ చేయాలని కోరుకుంటూ, రఘుబాబు గారి గురించి నేను చెప్పనవసరంలా, మీకు తెలుసు. ఆయన స్టేజ్ మీద కనపడితే, మనకి స్క్రీన్ మీద కనపడితేనే చుక్కలు కనపడుతూ ఉంటాయి. అలా ఫీలింగ్స్, ఆ ఫేస్ ఫీలింగ్స్ చూస్తేనే నవ్వొస్తూ ఉంటుంది. కాబట్టి వారిని కూడా మనం విశిష్ట అతిథిగా కలిగి ఉంటాం. వారు ఈ రెండింటికి ఈ సమావేశానికి రావడానికి ఒప్పుకున్నందుకు వారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకోరు. ఎందుకంటే టైం లేట్ అవుతుంది కాబట్టి వారికి అవకాశం కల్పిద్దామని. ఇంకా మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నప్పటికీ వారికి అవకాశం ఇవ్వడం కోసం నేను ఈ ప్రసంగం ఎంతో ముగిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.